కాదేది కవితకు అనర్హం అన్నాడు మహాకవి. కాదేది వ్యర్థం కళాదృష్టి ఉంటే అంటున్నాడు మర్రివాడకు చెందిన లీలాకృష్ణ. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. దానిని గుర్తించి పదును పెడితే ఉన్నత శిఖరాలు అధిరోగించవచ్చునని నిరూపించాడు కృష్ణ. అతని కళాదృష్టిని గమనించిన తల్లిదండ్రులు దుర్గాప్రసాద్, దుర్గామణి ప్రోత్సాహం అందించడంతో వివిధ కళారూపాలు తయారు చేయడంలో కృష్ణ ఆరితేరాడు. కృష్ణకు బీటెక్ చదువుతున్న సోదరి హర్షిత కూడా తన వంతు సహాయం అందిస్తూ ఉంది. పెన్సిల్ లిడ్తో కృష్ణ రూపొందించిన మహాత్మా గాంధీ విగ్రహానికి వరల్డ్ రికార్డులో చోటు దక్కటం అతని ప్రతిభకు నిదర్శనం. కోడిగుడ్డు వ్యర్థాలతో చక్కని ఆకృతులుగా మలచడం, ఆకులతో అందమైన చిత్రాలను రూపొందించడంతో పాటు ఎలాంటి వ్యర్థ పదార్థాన్నైనా అందమైన ఆకృతి దాల్చే విధంగా సృష్టించడం కృష్ణ ప్రత్యేకత. తాను చేస్తున్న కళారూపాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి నూతన విధానాన్ని సంతరించుకుంటున్నాయో ఇంటర్నెట్ ద్వారా పరిశీలించడంతో పాటు తన కళలను దానికి అనుగుణంగా మార్చుకోవడం కృష్ణకు అలవాటు. చైనాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన లీప్ పెయింటింగ్లో తనకున్న అనుమానాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు తాను నూతనంగా ఆలోచన చేయడం, వాటిని అమల్లో పెట్టడం కృష్ణ అలవాటుగా మార్చుకున్నాడు. లీలాకృష్ణ శ్రీరామచంద్ర కుమార్. అందరికీ తెలిసింది నేను కృష్ణ మరివాడగా బాగా తెలుసు. మా స్వగ్రామం మరివాడ. మా నాన్నగారు మరివాడకి కర్ణం గారు. మా నాన్నగారి పేరు మరివాడ వెంకట శివరామ కృష్ణప్రసాద్. అమ్మ దుర్గామణి హౌస్ మేకర్. మా అక్క హర్షిత బీటెక్ కంప్లీటెడ్. నాకు చిన్నప్పటి నుండి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. సో ఆ విధానంగా నేను చిన్నప్పటి నుండి ఇంకా ఆర్ట్స్ చేస్తూ వచ్చేవాడిని. ఫస్ట్లో నేను పెన్సిల్ స్కెచ్, కార్టూన్స్, పెయింటింగ్స్ అలా రకరకాలుగా చేసుకుంటూ వచ్చేవాడిని. వన్ ఫైన్ డే ఒకనొక రోజు నేను మామూలుగా మైక్రో ఆర్ట్ చేద్దామని ట్రై చేశాను. అలా మైక్రో ఆర్ట్ చేస్తూ ఫస్ట్ బియ్యపు గింజల మీద, పెన్సిల్ లెట్స్ మీద, చాక్ పీసెస్ మీద అలా పెంచుకుంటూ ఇంకా నేను అదే కోవలో వెళ్తూ ఇంకా నెక్స్ట్ ఇంకా చైనాలో బాగా ఫేమస్ అయిన ఆర్ట్ అని తెలిసింది మైక్రో ఆర్ట్. సో వాళ్ళని ఎప్పటికప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి, వాళ్ళు కొత్తగా చేసే టెక్నిక్స్ ఏం యూస్ చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ దగ్గర బై యూజింగ్ ఆన్లైన్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా యూస్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ వాళ్ళు ఏదో యూస్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అని నా అంతటి నేను నేర్చుకుంటూ సొంతంగా వాళ్ళని టిప్స్ అడిగి, అలాగే ఆ తర్వాత ఇంకా ఎగ్స్ మనకందరికీ మామూలుగా సాధారణంగా ఎగ్స్ ముట్టుకుంటే పగిలిపోతుందని తెలుసు. కానీ ఆ ముట్టుకుంటే పగిలిపోయే దాని మీద కూడా చేస్తున్నారు అని తెలిసిన తర్వాత మనం ఎందుకు చేయకూడదు వాళ్ళలాగా అని స్టార్ట్ చేస్తూ నేను ఎగ్స్ మీద రీసెర్చ్ చేసి అసలు ఎలా చేస్తున్నారు ఏంటి, అసలు ఏ ఎగ్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని రీసెర్చ్ చేస్తూ ఎగ్స్ మీద, ఆ తర్వాత ఇంకా లీవ్స్ మీద అలా ఎప్పటికప్పుడు ఏది కొత్తగా కనిపిస్తే అప్పుడు అలా
తాను చేస్తున్న కళారంగానికి చదువు అడ్డు రాకూడదని, దానికి సహాయపడాలనే ఉద్దేశంతో యానిమేషన్ రంగాన్ని ఎంచుకుని దానితో పాటు కళారంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ చదువును కొనసాగిస్తున్నాడు. తల్లిదండ్రులు తనలోని ఇష్టాన్ని గౌరవించి ప్రోత్సహించడం ద్వారానే ఈ రంగంలో అభివృద్ధి సాధిస్తున్నట్లు కృష్ణ తెలిపాడు. మైక్రో ఆర్ట్ అంటే చాలా ఏకాగ్రత కావాలని, దానికోసం ఎన్నో రాత్రులు శ్రమించి ఒక్కొక్క కళారూపాన్ని తయారు చేయవలసి ఉంటుందని కృష్ణ తెలిపారు. వరల్డ్ రికార్డుతో పాటు ఎన్నో రివార్డులు, ప్రశంసలు అందుకున్న కృష్ణ ఈ రంగంలో అభిరుచి ఉన్న వారికి సహకారం అందించాలని క్రిష్ ఆర్ట్ ఆర్గనైజేషన్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఇలాంటి కళల పట్ల ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా సలహాలు ఇవ్వడంతో పాటు వారి వద్ద నుండి విలువైన సలహాలు సేకరించి వాటిని అభివృద్ధి చేసి అందరికీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, దానికోసం అని చాలా చోట్ల కొంతమందికి తెలిసి బాగా ఫేమస్ అయిన ఆర్ట్ ఏంటో అడిగితే వన్ వ్యూ ఆర్ట్, అంటే ఒకవైపు నుండి చూస్తే మాత్రమే ఆ ఆర్ట్ యొక్క ప్రాముఖ్యత, ఆ ఆర్ట్ అనేది ఏంటనేది తెలుస్తుంది. చూస్తానికి కొంచెం స్క్రాప్తో ఎక్కువ చేస్తూ ఉంటారు, చూస్తానికి స్క్రాప్ లానే కనిపిస్తుంటుంది, అంటే చెత్తలాగా ఏంటో అసలు గజిబిజిగా ఉంటుంది. కానీ ఆ కళాత్మక రూపం ఏంటనేది తెలియాలంటే ఒకవైపు నుండి చూస్తేనే అసలు వాట్ ఈస్ దట్ అనేది తెలుస్తుంది. సో అలా కొత్త రకంగా తయారు చేద్దామని ఈ న్యూ ఇయర్ కోసం అది కొత్త రకంగా అలా ఇంకా ఆకుల మీద లీఫ్ కార్వింగ్, పేపర్ కార్వింగ్ అని ఇప్పుడు రకరకాల రోజుకి ఒక కార్వింగ్ పుడుతోంది, అసలు ఎవరికి తెలియని కూడా తెలియట్లా. అలా ఎప్పటికప్పుడు కొత్త రకంగా చేద్దామన్న ఆసక్తితో నేను ఎప్పటికప్పుడు కొత్త రకంగా అలా చేస్తూ ఉంటా. ఇదే వేలో నేను మామూలుగా దీని మీద వరల్డ్ రికార్డ్ చేద్దామన్న ఆలోచనలో 0.5 mm లెడ్ మీద గాంధీ విగ్రహం చెక్కి అది నేను వరల్డ్ రికార్డ్ కోసం అప్లై చేశాను. రైట్ నౌ నాకు అది వరల్డ్ రికార్డ్ కూడా వచ్చింది మిరాకిల్ వరల్డ్ రికార్డ్ సంస్థ ద్వారా. అది బియ్యపు గింజలో సగం ఉంటుంది ఆ గాంధీ విగ్రహం. అలా చేసుకుంటూ వచ్చాను. అండ్ నాట్ ఓన్లీ దట్, నా ఎడ్యుకేషన్ కూడా నేను ఈ వేలోనే వెళ్దాం అనుకుంటూ నేను రైట్ నో షిఫ్ట్ అయ్యాను యానిమేషన్ డిపార్ట్మెంట్స్కి. యానిమేషన్ కోర్సెస్లో స్పెషలైజేషన్ చేసి రైట్ నో నేను ఇంకా జాబ్స్ చేశాను అండ్ 2 మూవీస్కి వర్క్ చేశాను. బై ద నెక్స్ట్ ఇంకా గేమింగ్ డిపార్ట్మెంట్లో సెటిల్ అయ్యాను ప్రజెంట్. ఇంకా అలా నేను మామూలుగా ఆర్ట్స్ గురించి ఇంకా ఇవి అన్నీ చేసుకుంటూ, నాట్ ఓన్లీ దట్ ఈ ఆర్ట్ నాతో ఆగిపోకూడదు అన్న ఒక ఆలోచనతో నేను ఆన్లైన్లో కూడా నా వెబ్సైట్ స్టార్ట్ చేశాను. వెబ్సైట్ ద్వారా ఎవరైతే ఆర్ట్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళకి నేను ఉచితంగా వాళ్ళు నెక్స్ట్ ఇంకా ఏమన్నా కొత్తగా చేయాలంటే ఎలా చేస్తే బాగుంటుంది అనే విధానాన్ని నేను వాట్సాప్ ద్వారా స్కైప్ కాలింగ్ అండ్ నా వెబ్సైట్లో ఉన్న కాలింగ్ ద్వారా నేను వాళ్ళకి టిప్స్, అంటే ఇప్పుడు మేకింగ్ ఉంటుంది, మేకింగ్ చేసేది బ్రేక్ డౌన్స్ అంటారు, స్టెప్ వైజ్ చేసుకుంటూ వెళ్తే ఫోటోగ్రాఫ్స్ని అలా బ్రేక్ డౌన్స్ యూస్ చేస్తూ ఎక్కడ ఏ స్టెప్కి ఏ టూల్ యూస్ చేసి ఎలా చెక్కితే బెటర్ అండ్ ఈజీగా వస్తుందన్న టిప్స్ని నేను ఫ్రీగా నా వెబ్సైట్ ద్వారా అండ్ నా సోషల్ మీడియా పేజ్ క్రిష్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ అని ఒక 3 years బ్యాక్ నేను స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసినప్పటి నుండి నేను ఇలాగే ఈ ఆర్ట్ని ఇలా ఆపకూడదు, నలుగురికి తెలియాలి, నలుగురు ట్రై చేయాలి, అప్పుడే కదా అందరికీ ఈ ఆర్ట్ గురించి ఉన్న వాల్యూ తెలుస్తుంది. మైక్రో ఆర్ట్ కానీ ఎగ్ కార్వింగ్ కానీ ఇలా ఉన్న ఎన్ని రకాలైతే ఆర్ట్స్ నేను చేయగలను అన్ని బ్రేక్ డౌన్స్ తీసి సోషల్ మీడియాని యూస్ చేసుకుంటూ అందరికీ ట్రైనింగ్ ఇద్దామన్న రీతిలో కూడా ఆ వెబ్సైట్ నా సోషల్ మీడియా పేజెస్ అలా స్టార్ట్ చేసి పెట్టాను. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వనరులు వినియోగించుకుని తనలోని కళా దృష్టికి పదును పెట్టి చదువుని అశ్రద్ధ చేయకుండా తనలాగా ఇష్టమున్న వారిని ప్రోత్సహిస్తూ ఎప్పటికైనా గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించాలని పట్టుదలగా ఉన్న కృష్ణ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.